వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ స్కాంద పురాణము 3వ రోజు పారాయణము. లింగార్చన. ధర్మమాత్ సంతికం తుచ్చం నశ్వరం క్షణభంగురం యో విష్ణు శశివో జ్ఞేయో యః శివో విష్ణురేవ చ. పీఠికా విష్ణురూపం స్వాలింగరూపీ మహేశ్వరః తస్మాల్లింగార్చనం శ్రేష్టం సర్వేషామపి వైద్విజాః. సదా జగత్తుని సృష్టించి పోషించి లయం చేసే పరమేశ్వరుణ్ణి వదిలి మూర్ఖత్వంతో క్షణభంగురమైన ధర్మాన్ని సేవించేవారు పరమమూర్ఖులు. అందరూ తెలుసుకోవలసింది ఏమిటంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. పీఠం శ్రీహరి రూపమైతే పైనున్న లింగం ఈశ్వర రూపం కనుక లింగార్చనమే సర్వశ్రేష్టమైనది. దేవతలు పూజించే లింగాలు. బ్రహ్మదేవుడు ఎప్పుడూ మణిమయమైన శివలింగాన్నే పూజిస్తాడు. ఇంద్రుడు రత్నాలతో చేసిన లింగాన్ని, చంద్రుడు ముత్యాలతో చేసిన లింగాన్ని, సూర్యుడు రాగితో చేసిన లింగాన్ని నిత్యం పూజిస్తారు. అలాగే కుబేరుడు బంగారంతో చేసిన లింగాన్ని, వరుణుడు ఎర్రటి రాతితో చేసిన లింగాన్ని, యముడు నీలం రంగు లింగాన్ని, నిరుతి వెండితో చేసిన లింగాన్ని, వాయుదేవుడు మంచు లింగాన్ని ప్రతిరోజు నియమంగా పూజిస్తారు. అలాగే మిగిలిన లోకపాలకులందరూ నిత్యం లింగ పూజ చేసేవారే. ఇక పాతాళంలో ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి లాంటి వాళ్ళు విష్ణు భక్తులుగా ఉండగా విభీషణాది రాక్షసులు శివలింగాన్ని నిత్యం సేవిస్తుంటారు. వారిలో బలి, నముచి, హిరణ్యకశిపుడు, వృషపర్వుడు, వృషుడు, సంహ్రదుడు, బాణుడు, ఇంకా శుక్రాచార్యుడి శిష్యులైన మరికొంతమంది దానవులు శివభక్తి పరాయణులు. రాక్షసుల్లో అందరూ నిత్యం శివుణ్ణి పూజిస్తారు. శివపూజా దురంధరులైన వారిలో ప్రముఖులు హేతి, ప్రహేది, సంయాతి, విఘనుడు, ప్రఘనుడు, విద్యుజిహ్వుడు, తీక్ష్ణ దంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, మాలి, సుమాలి, మాల్యవంతుడు, విద్యుత్కేశుడు, రావణుడు, కుంభకర్ణుడు. వీరంతా నిరంతరం శివలింగార్చన చేసి ఎన్నో సిద్ధుల్ని పొందారు. పరమేశ్వరుడు చెప్పిన గణపతి పూజ. మాసంలో వచ్చే ప్రతిపక్షంలో చతుర్థి తిథి నాడు గణేశ్వరుణ్ణి పూజించాలి. ఈ 2 పక్షాలలో శుక్లపక్ష చతుర్థి శ్రేష్టమైనది. ఈ శుక్లపక్ష చతుర్థి నాడు ఉదయాన్నే తెల్ల నువ్వులు కలిపిన నీళ్లతో స్నానం చేయాలి. తరువాత యథావిధిగా నిత్య పూజాధికాలు నిర్వహించి గణపతి ప్రతిమని స్థాపించాలి. ముందుగా గణపతిని ధ్యానించాలి. గణపతికి ఎన్నో పేర్లున్నాయి. వాటిలో ప్రధానమైన నామాలని పూజ చేసేటప్పుడు పఠించాలి. పంచవక్త్రో గణాధ్యక్షో దశబాహు త్రిలోచనః కాంతస్ఫటిక సంకాశో నీలకంఠో గజాననః. 5 తలలు కలిగినవాడు, గణాలకి అధిపతి, 10 చేతులు కలిగినవాడు, 3 కళ్ళు కలిగినవాడు, అందమైన స్ఫటికం కాంతితో మెరిసిపోయేవాడు, నీలం రంగు కంఠం కలిగినవాడు, గజాననుడు అనేవి గణపతి ప్రధాన నామాలు. గణపతికున్న 5 తలలు 5 రకాలైన వర్ణాలతో విభిన్నంగా ఉంటాయి. ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు 10 రకాలుగా ఉంటాయి. గణపతి తలలు ఆయుధాలు. మధ్యమం తు ముఖం గౌరం చతుర్దంతం త్రిలోచనం శుండాదండ మనోజ్ఞం చ పుష్కరే మోదకాన్వితం తథాన్యత్ పీతవర్ణం చ నీలం చ శుభలక్షణం పింగళం చ తథా శుభ్రం గణేశస్య శుభాననం తథా దశ భుజేష్వే హ్యాయుధాని బ్రవీమివాహ పాశం పరశుపద్మే చ అంకుశం దంతమేవ చ అక్షమాలాం లాంగలం చ ముసలం వరదం తథా పూర్ణం చ మోదకైః పాత్రం పాణినా చ విచింతయేత్ లంబోదరం విరూపాక్షం నివీతం మేఖలాన్వితం యోగాసనే చోపావిష్టం చంద్రలేఖాంకశేఖరం.
వినాయకుడి మధ్యలో ఉన్న ముఖం ఎర్రటి రంగుతో 3 కళ్ళతో ఒక దంతంతో అందంగా ఉంటుంది. ఆ దంతంలో ఒక మోదకం కూడా ఉంటుంది. మరో ముఖం పసుపు రంగుతో, మరో ముఖం నీలం రంగుతో, మరొక ముఖం ధూమ్రవర్ణంతో, 5వ ముఖం తెల్లటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. గణేశుడి 10 భుజాలలో వరుసగా పాశం, పరశువు, పద్మం, అంకుశం, దంతం, అక్షమాల, నాగలి, రోకలి, వరాలిచ్చే అభయహస్తం, మోదకాలు నిండిన పాత్రని పట్టుకున్న చెయ్యి ఉంటాయి. గణపతిని వీటితో పాటు లంబోదరుణ్ణి, విరూపాక్షుణ్ణి, యజ్ఞోపవీతాన్ని, వడ్డానాన్ని ధరించిన వాడిని, యోగాసనంలో కూర్చున్నవాణ్ణి, చంద్రరేఖని తల మీద ధరించిన వాణ్ణి అయిన గణపతి రూపాన్ని భావిస్తూ భక్తితో ధ్యానించాలి. గణేశ ధ్యానం. వినాయకుణ్ణి సాత్విక, రాజసిక, తామసిక అనే 3 రకాలుగా ధ్యానించాలి. పరిశుద్ధమైన బంగారం లాంటి రంగుతో మెరిసిపోయే అలౌకిక గజాననుణ్ణి, 4 భుజాలు, 3 కళ్ళు, ఒక దంతం, పెద్ద పొట్ట, పాశం, అంకుశం కలిగిన వాడిగా రాజసిక ధ్యానాన్ని దంతంతో మోదకాల పాత్రని ధరించి నీలం రంగు ముఖంతో వెలుగొంది గణపతి తామస గణపతి. ఈ విధంగా 3 రకాల ధ్యానాలు చేసి ఆ తరువాత గరికలతో గణపతిని పూజించాలి. గణపతి 21 నామాలు. గణపతి పూజలో భాగంగా స్వామిని ఈ క్రింది నామాలతో పూజించాలి. ఇవి మొత్తం 21 గణపతి నామాలు. 11 గడ్డి పరకల్ని తీసుకుని దాన్ని ఒక కట్టగా కట్టాలి. అలాంటివి 21 గరిక కట్టల్ని, అలాగే 21 మోదకాలని పూజలో భాగంగా గణపతికి సమర్పించాలి. గణపతి నామాలు. గణాధిపనమస్తేస్తు ఉమాపుత్ర ఘనాశన, వినాయకేశ పుత్రేతి సర్వసిద్ధి ప్రదాయకః, ఏకదంతే భవక్త్రీతి తథా మూషక వాహన, కుమార గురవే తుభ్య పూజనీయ ప్రయత్నః. గణాలకి అధిపతి. పార్వతీపుత్రుడు, పాపాల్ని నశింపచేసేవాడు. వినాయకుడు, ఈశ్వరపుత్రుడు, అన్ని రకాల సిద్ధుల్ని ఇచ్చేవాడు. ఒకే దంతం కలిగినవాడు, ఏనుగు ముఖంతో ఉన్నవాడు, మూషిక వాహనాన్నెక్కినవాడు, కుమారస్వామికి గురువుగా ఉన్నవాడు. ఈ నామాలు చెబుతూ గణపతిని అర్చించాలి. ఈ విధంగా గణపతిని పూజిస్తే మీరు చేసే పనులకి ఎలాంటి ఆటంకాలు కలగవు అని పరమేశ్వరుడు దేవతలందరికీ ఈ గణపతి పూజా విధానాన్ని, దాని ఆవశ్యకతని వివరించాడు. ఆయన చెప్పిన ప్రకారం దేవతలందరూ ప్రతి శుక్ల కృష్ణపక్ష చతుర్థి తిథుల్లో గణపతి పూజ చేయటం ప్రారంభించారు. ఆ ఆచారం ఆనాడు ప్రారంభమై నేటి వరకు కొనసాగుతుంది. శివతత్వం. పరమేశ్వరుడు జగత్పిత, సర్వాంతర్యామి. ఆయన ఎన్నో ఆగమాలతో, ఆచార్య మత భేదాలతో స్పష్టంగా తెలియబడే జగద్బంధువు. నిత్యుడు, పరమాత్మ, దైవం, వేదాల ద్వారా తెలుసుకోబడే శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని అందరూ గ్రహించలేకపోతున్నారు. ఎవరి చేత ఈ జగత్తంతా సృష్టించబడి ధరించబడిందో, ఎవరి చేత ఆశ్రయించబడిందో, ఎవరి అంశతో ఈ ప్రపంచమంతా రూపొందిందో అలాంటి పరమాత్మ, పరబ్రహ్మ వేదాంతం ద్వారానే తెలియబడతాడు. వీటి ద్వారా మాత్రమే ఆయన నిజతత్వాన్ని తెలుసుకోగలం. ఆఢ్యోవాపి దరిద్రోవా ఉత్తమో హ్యధమోపివా, శివభక్తిరతో నిత్యం శివయేవన సంశయ. ధనవంతుడైన, దరిద్రుడైన, ఉత్తముడైన, అధముడైన శివభక్తిని కలిగి శివతత్వాన్ని తెలుసుకున్నట్లయితే, శివపూజ చేసి ఆనందించేవాడే అయితే అతడు సాక్షాత్తు శివుడే అవుతాడు. ఎవరైతే ఇతరులు చేసే శివ పూజని చూసి ఆనందిస్తారో, ఆ పూజకి సహకరిస్తారో వారికి పూజ చేసిన వాడితో సమానంగా పుణ్యఫలంలో భాగం వస్తుంది. దీపారాధన మహిమ. కార్తీక మాసంలో శ్రద్ధగా శివాలయంలో దీపాలు వెలిగించి శివార్చన చేసేవాడు ఆ దీపాలు శివుడి దగ్గర ఎంతకాలం వెలుగుతాయో అన్ని యుగాలు స్వర్గలోకంలో నివసిస్తాడు. కుసుమ నూనె తైలంతో దీపాలు వెలిగిస్తే శివలోకం ప్రాప్తిస్తుంది. అతసి అనగా నల్ల అవిష తైలంతో దీపాలుంచిన వారికి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే తన వంశంలో 100 తరాల వారు తరిస్తారు. ఆవు నెయ్యితో దీపారాధన చేసిన వారు భోగభాగ్యాలని పొంది తమ పూర్వీకులందరినీ తరింపచేస్తారు. ఇక దీపాల్ని దానం చేస్తే అఖండమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది.
కర్పూరం, అగరు ధూపాలు సమర్పించి శివారాధన చేసేవారు, ప్రతిరోజు శివుడికి హారతి వెలిగించేవాడు నిస్సందేహంగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. రోజుకి 1 లేక 2, 3 సార్లు శివారాధన క్రమం తప్పక చేసేవాడు సాక్షాత్తు రుద్రుడే. శివ పూజ చేస్తూ భస్మం రుద్రాక్షలు ధరించిన వారికి అక్షయ ఫలం లభిస్తుంది. రుద్రాక్ష ధారణ ఫలితం. పరమేశ్వర స్వరూపాలైన రుద్రాక్షలు శివ భక్తుల్ని తరింపచేస్తాయి. ఈ రుద్రాక్షలు ఏకముఖం నుంచి 16 ముఖాల దాకా ఉంటాయి. వీటిలో శ్రేష్టమైనవి 2, ఏకముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష. వీటిని ధరించేవారు శివలోకాన్ని చేరి శివ సన్నిధిలో ఆనందంగా కాలం గడుపుతారు. రుద్రాక్షం పంచముఖస్తథా చైకముఖ స్మృతః ఏ ధారయంత్యేకముఖం రుద్రాక్షమనిశం నరాః రుద్రలోకం చ గచ్చంతి మోదం తే రుద్ర సంవిదే జపస్తపః క్రియాయోగః స్నానం దానార్చనాదికం క్రియతే యచ్చుభం కర్మ హ్యనంతం చాక్షధారయేత్. జపం, తపం, క్రియ, యోగం, స్నానం, దానం, అర్చన, అభిషేకం ఇలాంటి కర్మలన్నీ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో రుద్రాక్ష ధారణ వల్ల అంతటి పుణ్యం లభిస్తుంది. కుక్క మెడలో రుద్రాక్షని కట్టినా అది ఆ కుక్కని తరింపచేస్తుంది. రుద్రాక్ష మహాత్మ్యం అంతటిది. రుద్రాక్ష ధారణ వల్ల పాపం నశిస్తుంది. ఈ విధంగా రుద్రాక్ష గొప్పతనాన్ని తెలుసుకున్నవారు తప్పకుండా వీలున్న రుద్రాక్షని మెడలో ధరించాలి. విభూతి ధారణ. త్రయంబక మంత్రాన్ని చదువుతూ పవిత్రమైన విభూతిని ధరించేవారు సాక్షాత్తు శివస్వరూపులే అవుతారు. కపిల వర్ణంలో ఉండే ఆవు పేడ నేల మీద పడకుండానే దాన్ని గ్రహించాలి. ఆ పేడని ఎండబెట్టి బాగా ఎండాక కాలిస్తే దాని నుంచి భస్మం వస్తుంది. అదే నిజమైన విభూతి, శివప్రీతికరమైనది. అలాంటి విభూతిని ధరించిన వారికి సకల పాపాలు నశిస్తాయి. నుదుటి మీద ముందుగా బొటని వేలితో రేఖని ఏర్పరిచి తరువాత మధ్య వేలు మడిచి 2 వేళ్లతో 3 రేఖల్ని ఏర్పరచుకోవాలి. ఈ విధంగా 3 రేఖలతో ఎవరైతే విభూతి ధారణ చేస్తాడో వాడిని శివస్వరూపుడిగా భావించాలి. ఇలా త్రిపుండ్రాల్ని ధరించిన వాడిని చూస్తే చాలు పాపాలన్నీ నశిస్తాయి. శివోహి దాత లోకానాం కరాచైవానుమోదిత శివశక్త్యాత్మకం విశ్వం జానీధ్వం హి ద్విజోత్తమ. శివేత్విద్వ్యక్షరం నామ త్రాయతే మహతో భయాత్ తస్మాత్ శివశ్చింత్యతాం వైస్మ్యక్యతాం చ ద్విజోత్తమ. శివుడి కన్నా ఈ లోకంలో మించిన దైవం వేరెవరూ లేరు. శాస్త్రాల్లో చెప్పిన విషయసారమంతా శివతత్వమే. లోకాలన్నింటికీ దాత, కర్త, అనుమతించేవాడు అన్నీ శివుడే. ఈ విశ్వమంతా శివుడు శక్తి రూపాత్మకమేనని గ్రహించండి. శివ అనే 2 అక్షరాలే భయం నుంచి అందరినీ రక్షిస్తాయి. కనుక అందరూ శివనామాన్ని జపించాలి, ధ్యానించాలి. శనిత్రయోదశి ప్రదోష వ్రతం. పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించి అన్ని కార్యాలలో దిగ్విజయాన్ని కలిగించే వ్రతం శనిత్రయోదశి ప్రదోష వ్రతం. పూర్వం ఈ వ్రతాన్ని దేవతలకి వృత్రాసురుడి సంగ్రామం జరుగుతున్న సమయంలో బృహస్పతి తొలిసారిగా దేవతలకి ఉపదేశించాడు. కార్తీక మాసంలో శుక్లపక్ష శనివారం నాడు పూర్తిగా త్రయోదశి తిథి ఉన్న రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజు ప్రదోష కాలంలో లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజించిన వారికి అన్ని కోరికలు తీరుతాయి. ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించే రోజు అనగా శనివారం నాడు మధ్యాహ్నం స్నానం చేసి నువ్వులు, ఉసిరి, గంధం, పుష్పాలు, ఫలాలు సేకరించి వాటితో శివార్చన చేయాలి. తరువాత సాయంకాలం దేవాలయంలో ఉన్న శివలింగానికి కానీ లేదా తాము స్వయంగా స్థాపించిన అనగా పూజా మందిరంలో శివలింగానికి కానీ లేదా అరణ్యంలో ఉన్న లింగానికి కానీ విశేషంగా అభిషేకం తిరిగి అర్చన చేయాలి. గ్రామంలో ఉన్న లింగాన్ని పూజించిన దానికన్నా 10 రెట్లు అధిక ఫలం గ్రామం వెలుపల ఉన్న శివలింగాన్ని అర్చిస్తే కలుగుతుంది. దానికన్నా పర్వతాల మీద వెలిసిన శివలింగాన్ని పూజిస్తే 100 రెట్లు అధిక ఫలం లభిస్తుంది.
దానికన్నా అధిక ఫలం అరణ్యంలో ఉన్న లింగాన్ని పూజిస్తే కలుగుతుంది. వీటన్నిటికన్నా హిమాలయాలు లాంటి తపోవనాల్లో ఉన్న శివలింగాన్ని అర్చిస్తే అత్యధికమైన పుణ్యఫలం లభిస్తుంది. కనుక విఘ్నులైన వాళ్ళు తమకి అందుబాటులో ఉన్న శివలింగాన్ని పూజించాలి. ఈ స్నానం కూడా చాలా పవిత్రంగా చేయాలి. ఈ ప్రదోష శివ పూజ చేసేవారు బావి జలంతో కానీ చెరువు లేక నదిలో కానీ స్నానం చేస్తే మంచిది. నదీ స్నానం చాలా విశేషమైనది. అన్ని తీర్థాల కన్నా గంగా స్నానం మరింత ఉత్తమం. అలాగే సహజ సిద్ధంగా ఏర్పడ్డ జలాశయాల్లో కూడా స్నానం చేయవచ్చు. శనివారం ప్రదోషకాలంలో శివలింగం దగ్గర 1000 లేక 100 లేక కనీసం 32 దీపాలు వెలిగించాలి. శివప్రీతి కలగాలంటే నేతితో దీపం వెలిగించాలి. తరువాత యథావిధిగా శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించి యథాశక్తి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఈ విధంగా శివుణ్ణి పూజించిన వారికి సకల కోరికలు తీరుతాయి. శివుడికి 108 సార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. ఆ తరువాత పరమేశ్వరుణ్ణి 100 నామాలతో ఘనంగా ఇలా స్తుతించాలి. పరమేశ్వరుడి శతనామ స్తోత్రం. నమో రుద్రాయ భీమాయ నీలకంఠాయ వేదసే కపర్దినే సురేశాయ వ్యోమకేశాయ వై నమః వృషధ్వజాయ సోమాయ నీలకంఠాయ వై నమః దిగంబరాయ భర్గాయ ఉమాకాంతకపర్దినే తమోమయాయ వ్యాప్తాయ శిపివిష్టాయ వై నమః వ్యాళప్రియాయ వ్యాళాయ వ్యాళానాం పతయే నమః మహీధరాయ వ్యాఘ్రాయ పశూనాం పతయే నమః త్రిపురాంతక సింహాయ శార్దూలోగ్రరవాయ చ మీనాయ మీననాథాయ సిద్ధాయ పరమేష్టినే కామాంతకాయ బుద్ధాయ బుద్ధీనాం పతయే నమః కపోతాయ విశిష్టాయ శిష్టాయ పరమాత్మనే వేదాయ వేదబీజాయ దేవగుహ్యాయ వై నమః దీర్ఘాయ దీర్ఘదీర్ఘాయ దీర్ఘార్ఘాయ మహాయ చ నమో జగత్ప్రతిష్ఠాయ వ్యోమరూపాయ వై నమః గజాసుర వినాశాయ హ్యంధకాసురభేదినే నీలలోహిత శుక్లాయ చండముండప్రియాయ చ భక్తప్రియాయ దేవాయ జ్ఞానజ్ఞానవ్యయాయ చ మహేశాయ నమస్తుభ్యం మహాదేవహరాయ చ త్రినేత్రాయ త్రివేదాయ వేదాంగాయ నమో నమః అర్ధాయ అర్ధరూపాయ పరమార్థాయ వై నమః విశ్వరూపాయ విశ్వాయ విశ్వనాథాయ వై నమః శంకరాయ చ కాలాయ కాలావయవరూపిణే అరూపాయ చ సూక్ష్మాయ సూక్ష్మసూక్ష్మాయ వై నమః శ్మశానవాసినే తుభ్యం నమస్తే కృత్తివాసనే శశాంఖశేఖరాయైవ రుద్రవిశ్వాశ్రయాయ చ దుర్గాయ దుర్గసారాయ దుర్గావయవసాక్షిణే లింగరూపాయ లింగాయ లింగానాం పతయే నమః నమః ప్రణవరూపాయ ప్రణవార్థాయ వై నమః నమో నమః కారణకారణాయ తే మృత్యుంజయాయ ఆత్మభావస్వరూపిణే త్ర్యంబకాయ సితకంఠ భర్గ గౌరీపతే సకలమంగళహేతవే నమః రుద్రునకు భీమునకు నీలకంఠునకు వేదకు కపర్తునకు సురేషునకు వ్యోమకేశునకు నమస్కారం. వృషధ్వజునకు సోమునకు నీలకంఠునకు దిగంబరునకు భర్గునకు ఉమాకాంతునకు కపర్తికి నమస్కారం. తమోమయునకు వ్యాప్తునకు శిపివిష్టునకు వ్యాళప్రియునకు వ్యాళునకు వ్యాళపతికి నమస్కారం. మహీధరునకు వ్యాఘ్రునకు పశుపతికి త్రిపురాంతకునకు సింహునకు శార్దూలోగ్రరవునకు నమస్కారం. మీనునికి మీననాథునికి సిద్ధునికి పరమేష్టికి కామాంతకునికి బుద్ధునకు బుద్ధిపతికి నమస్కారం. కపోతునకు విశిష్టునకు శిష్టునకు పరమాత్మకు వేద బీజమునకు దేవగుహ్యునకు నమస్కారం. దీర్ఘునకు దీర్ఘదీర్ఘునకు దీర్ఘార్ఘునకు మహునకు జగత్ప్రతిష్ఠునకు వ్యోమరూపునకు నమస్కారం. గజాసుర వినాశునకు అంధకాసుర భేదికి నీలలోహిత శుక్లునకు చండముండ ప్రియునకు నమస్కారం.
భక్త ప్రియునకు దేవునకు జ్ఞానాజ్ఞాన అవ్యయునకు మహేషునకు మహాదేవహరునకు నీకు నమస్కారము. త్రినేత్రునకు త్రివేదునకు వేదాంగునకు అర్ధునికి అర్ధరూపునికి పరమార్థునికి నమస్కారం. విశ్వరూపునకు విశ్వనకు విశ్వనాథునకు శంకరునకు కాలునకు కాలావయవ రూపునకు నమస్కారం. అరూపునకు సూక్ష్మునకు కృత్తివాసునకు నమస్కారం. శశాంక శేఖరునికి రుద్రునికి విశ్వాశ్రయునికి దుర్గునికి దుర్గసారమునగు వానికి దుర్గావయవ సాక్షికి లింగరూపునకు లింగునికి లింగపతికి ప్రణవరూపునికి ప్రణవార్థమునకు నమస్కారం. కారణమునకు కారణమగు వానికి మృత్యుంజయునకు ఆత్మభవ స్వరూపికి త్రయంబకునికి అసితికంఠునకు భర్గునకు గౌరీపతికి సకల మంగళ హేతువునకు నమస్కారం. ఈ విధంగా ప్రదోషకాలంలో పరమేశ్వరార్చన చేసి శివ శతనామ స్తోత్రాన్ని పఠించిన వాడికి అసాధ్యమైన కార్యం మరేదీ ఉండదు. ఇది శ్రీ స్కాంద పురాణం 3వ రోజు పారాయణము సంపూర్ణం.